అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, టీం మెంబర్స్కి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడైతే రఘు గారు నాకు కాల్ చేసి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అని అన్నప్పుడు it wasn't like an obligation for me, like it was like my responsibility. అంటే రవితేజ గారు చాలా మందికి హెల్ప్ చేశారు, ఇండస్ట్రీలో వాళ్ళని సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ మాధవ్. అండ్ డెఫినెట్గా నేను సీసీ లండన్కి వెళ్ళినప్పుడు రఘు గారు చూపించారు, ఒక సాంగ్ చూపిస్తాను బ్రదర్ అని చెప్పి ర్యాండమ్గా, అంటే ఏం టెల్ మీ లైక్ హూ ఇట్ ఈస్ ఆర్ ఎనీథింగ్. మేము కార్లో ట్రావెల్ చేస్తామంటే ఒక సాంగ్ చూపించారు. అందులో ఆ సాంగ్ మాధవ్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా బాగా చేశాడు సార్. అంటే అది మా అబ్బాయి అండి, ఇలా మూవీ చేస్తున్నాం అంటే అప్పుడు టైటిల్ చెప్పారు మిస్టర్ ఇడియట్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూసాను ఇడియట్ సినిమా. చండీగఢ్ లోకల్. సో చాలా రోజులు అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే అప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా అంటే మేమందరం, అంటే ఎవ్రీబడి వాజ్ సో వి వర్ ఆల్ ఇమిటేటింగ్ హిమ్. అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చంటిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ అవర్ ఎమోషన్, చంటిగాడ్ లోకల్ అనేది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ మిస్టర్ ఇడియట్ అని మూవీ చేస్తున్నారు అంటే కనుక ఇట్స్ లైక్ ఎ డివైన్ కోఇన్సిడెన్స్. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ